ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు. ఈరోజు మరి అపోస్తలుడైన పౌలు గారు 2 కొరింథీయులకు రాసిన చివరి పత్రిక చివరి అధ్యాయం 13వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఆయన చెప్తూ ముగిస్తూ ఉన్నాడు. ఆశీర్వచనాలు పలుకుతున్నాడు. బెనెడిక్ట్స్ అంటాం మనం అందరం, ఆశీర్వాదం అంటూ ఉంటాం. అవన్నీ ఆయన ఈ యొక్క పత్రికతో ముగిస్తూ చివరిలో అవన్నీ పలుకుతూ ఉన్నాడు. ఇది గమనించదగ్గ విషయం ప్రియులారా. ఆయన ఏం చేస్తున్నాడంటే చాలా విషయాలు చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను రాకముందే చెప్తున్నాను. సరి చేసుకుంటే నన్ను బాధ పెట్టకుండా ఉంటారు మీరు. సరి చేసుకుంటే మిమ్మల్ని మీరే స్వవిమర్శ అంటే మనల్ని మనం విమర్శించుకోవాలి. ఎవరో చెప్తే కానీ మన తప్పు మనకు తెలియదా? మనలో ఉన్న తప్పు మనల్ని తెలుసుకునేలాగా చూసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, మీరు విశ్వాసం గలవారైనారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మును మీరే శోధించుకొని చూసుకోండి. ఎవరో కాదు, ఎవరో శోధించడం కాదు. మిమ్మల్ని మీరు శోధించుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి అని చెప్పేసి ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా అద్భుతమైన విషయం. స్వవిమర్శ, మనల్ని మనమే విమర్శించుకోవాలి. నేను ఎలా ఉన్నాను దేవునికి, నా మనసు ఎలాగుంది, నేను చేస్తున్న పరిచర్య ఎలాగుంది, నేను దేవునికి ఎంతగా కనెక్ట్ అయ్యాను, నేను దేవుని మీద ఎంతగా ఆధారపడుతున్నాను, నా దృష్టి దేవుని మీద ఎంతగా ఉన్నది. ఇది చాలా ఇంపార్టెంట్. గమనించాలి ప్రియులారా, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలు నేను ఎంతగా దేవుని మీద ఆధారపడుతున్నాను, నా ఆలోచన ఎలాగున్నది, నా దృష్టి ఎలాగున్నది, నా స్థితి ఎలాగున్నది, నా జీవితం ఎలాగుంది, నా లైఫ్ స్టైల్ ఎలాగుంది, నేను చేస్తున్న పని ఎలాగున్నది. ఎవరు అవసరం లేదు. స్వవిమర్శ. నేను చాలాసార్లు ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటాను. ఒక స్టూడెంటు ఎగ్జామ్కి వెళ్ళాడు, ఎగ్జామ్ వల్ల కూర్చున్నాడు, ఎగ్జామ్కి అంతా ప్రిపేర్ అయ్యాడు, మంచి పెన్ను, మంచి అన్నీ మంచిగానే వెళ్ళాడు. ఎగ్జామ్ పేపర్ చూసిన వెంటనే వాడికి అర్థమైపోతుంది. ఎగ్జామ్ రాయవలసిన లేదు, వాల్యుయేషన్ చేయవలసిన లేదు, రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయవలసిన లేదు. ఎగ్జామ్ పేపర్ చూసిన వెంటనే వాడికి అర్థమైపోతుంది, ఇది నాకు తెలియదు, ఇది నాకు తెలియదు, ఇది నాకు తెలియదు. అంటే ఆటోమేటిక్గా వాడికి తెలుసు, వాడు ముఖ చిత్రం వాడికి కనబడిపోతుంది, వాడి యొక్క జీవితంలో భవిష్యత్తు కనబడిపోతుంది. వాడికి ఏంటంటే, ఇదిలో నేనేమి రాయలేను, ఖచ్చితంగా నేను ఫెయిల్ అయిపోతాను కదా. అదే బాగా చదివినట్టుగా ఏమవుతుంది, ఎస్ ఇది వచ్చి ఖచ్చితంగా నేను 100% మార్క్స్ సంపాదిస్తాను, ఒక్క మార్క్ కూడా కోల్పోకుండా జాగ్రత్తగా రాసుకుంటూ వెళ్ళాలి అని చెప్పాడు. ఏం చేస్తాడు? స్వవిమర్శ. తనను తాను విమర్శించుకుంటాడు, తనను తాను లెక్కేసుకుంటాడు అనమాట, తనను తాను సరిపోల్చుకుంటాడు అనమాట. ఇది చేయమని పౌలు గారు చెప్తున్నాడు అనమాట. నువ్వు స్వవిమర్శ చేసుకో, నిన్ను నీవే గమనించాలి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకొనండి, మిమ్మును మీరే పరీక్షించుకొనండి. ఆమేన్. స్వవిమర్శ చాలా మంచిది ప్రియులారా. ఎవరో మనల్ని విమర్శించే కంటే మనల్ని మనం విమర్శించుకుంటూ దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు అసలు నేను ఎలా చేస్తున్నాను, నేను ఎలా మాట్లాడుతున్నాను, నేను ఎలా జీవిస్తున్నాను, అసలు అది నాకు ఉపయోగపడుతుందా, కనీసం నా ద్వారా ఎవరైనా బలపడుతున్నారా, ఎవరికైనా ఉపయోగపడుతుందా నా జీవితం అని చెప్పి స్వవిమర్శ చేసుకున్నప్పుడు, స్వవిమర్శ మనల్ని మనమే, ఎవరికి వారే అలా చేసుకుని సరి చేసుకుంటే, ఇప్పుడు నీలో తప్పు ఉందని ఎవరో నీతో చెప్తే నీకు చాలా బాధ అనిపిస్తుంది, సరి చేసుకోవచ్చు. కానీ అరే నాలో లోపాన్ని వాళ్ళు చూసారే, నాలో లోపాన్ని చెప్పారని బాధపడతావు. అదే ఎవరు చూడకముందే నీ లోపాన్ని నువ్వు సరి చేసుకుంటే, అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బటన్ ఇక్కడ పెట్టుకున్నాను నేను, అంటే రాంగ్ పెట్టుకున్నాను బటన్స్, హడావుడిలో తెలియక పెట్టేసుకున్నాను అనుకుందాం. ఇప్పుడు నేను ఏం చేస్తాను, గబగబా హడావుడికి వెళ్ళిపోతున్నాను, మీటింగ్కి వెళ్ళిపోతున్నాను, వాకింగ్ చెప్పేసేటువంటి సమయం వచ్చేసింది, మైక్ ఇచ్చుకున్నాను, వాకింగ్ చెప్తుంటే ఎవరు చూసారు బటన్ ఇట్లాగే ఉన్నదనమాట. వచ్చి అయ్యో పిలిచి, పాస్టర్ గారు ఇలాగ ఉన్నదండి, మీ షర్ట్ ఇలాగ ఉన్నదని అంటే అప్పుడు ఏం చేస్తాం, మనం సరి చేసుకుంటాం కానీ బాధపడతాం, అరే అని చెప్పేసి. అదే నేను ఇంటి దగ్గర నుంచి వెళ్ళే ముందే అసలు నా షర్ట్ ఎలాగుంది, నేను ఎలాగున్నాను, నా జుట్టు ఎలాగుంది, ఇవంతా కూడా నేను కరెక్ట్గా ఉన్నానో లేదని చెప్పి స్వవిమర్శ, స్వపరీక్ష, నాకు నేనే అన్నీ సరి చేసుకున్నాను. అరే రాంగ్ పెట్టుకున్నాను కదా, నేను సరి చేసుకున్నాను అనుకో, ఇది నా దగ్గరే ఉండిపోయింది, ఈ తప్పిదం, ఈ లోపం నా దగ్గరే ఉండిపోయింది, ఇంకది ఎవరికి తెలియదు. హల్లెలూయా. అప్పుడు నేను సరి చేసుకున్నాను, ఎవరికి తెలియకుండా, బహిర్గతం అవ్వకముందే, బయటికి వెళ్ళకముందే నేను సరి చేసుకున్నాను. ఆమేన్. ఇది చాలా అద్భుతమైన జీవిత సత్యం. అలాగే మీ కుటుంబంలో, మీ ఇంటిలో, మీ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు గడప దాటనివ్వకండి, బయటికి వెళ్ళనివ్వకండి, మీకు మీరే లోపల సరి చేసుకోవాలి. ఆమేన్.
లోపల సరి చేసుకోవాలి. కానీ ఈ రోజున ప్రతిదీ ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్. భార్యాభర్తలు కొట్టుకుంటే యూట్యూబ్లో వచ్చేస్తుంది. ఆ? రెండు కుటుంబాలు గొడవలు కొట్లాడుకుంటే యూట్యూబ్లో వచ్చేస్తుంది. ఆ? ఈవెన్ దొంగతనం చేస్తుంటే యూట్యూబ్లో వచ్చేస్తుంది. ఎవ్రీథింగ్ సోషల్ మీడియాలో వచ్చేస్తుంది అనమాట. ఏదైనా సరే ఇప్పుడు యూట్యూబ్లో కూడా కొన్ని వస్తున్నాయి. ఏంటంటే అండి, ప్రతిదీ వాళ్ళ పెళ్ళి, శోభనం, సంథింగ్ అన్నీ కూడా యూట్యూబ్లోకి అన్నీ వస్తూ ఉన్నాయి ఇప్పుడు. కొన్ని కొన్ని బయట ఉండకూడదు, కొన్ని కొన్ని బయట ఉండాలి. కొన్ని కొన్ని లోపల ఉండకూడదు, కొన్ని కొన్ని లోపల ఉండాలి. లోపల ఉండవలసిన లోపల, బయట ఉండవలసిన బయట ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. హార్ట్ లోపల ఉండాలి. కాళ్ళు చేతులు బయట ఉండాలి. ఈ కాళ్ళు చేతులను కడుపులో పెట్టుకుని హార్ట్ని బయట పెడితే చూడటానికే బాగోదు, మనిషి బ్రతకడం కష్టమవుతుంది, ఉపయోగం లేదు. సో ఈ రోజున ప్రియులారా గమనించాలి, ఏదన్నా సమస్య వచ్చిందంటే అది కుటుంబ సమస్య, భార్యాభర్తల మధ్య సమస్య, లేకపోతే ఏదైనా పిల్లల మధ్య సమస్య, ఏదైనా సరే అది లోపల ఇన్నర్గా చర్చించుకోవాలి. దాన్ని స్వవిమర్శ చేసుకోవాలి, స్వపరీక్ష చేసుకోవాలి, దాన్ని సరి చేసుకోవాలి, దాన్ని సెట్ చేసుకోవాలి. ఆమేన్. అప్పుడు ఫలితం బయటకు వచ్చేది అద్భుతంగా ఉంటుంది. ఈ రోజున ఈ సత్యాన్ని మీరు గ్రహించి ఫాలో అవుతారని చెప్పి నేను నమ్ముచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇంకా విషయాలు మనం గమనించినట్లయితే, మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలనని దేవుని ప్రార్థించుచున్నాను. మీరు ఏ దుష్కార్యం చేయకూడదని నేను ప్రభుని ప్రార్థిస్తున్నాను. గమనించారా? నేను ఏ దుష్కార్యం చేయకూడదని కాదు, మీరు ఏ దుష్కార్యం చేయకూడదని, మీరు తప్పిప్పు చేయకూడదని, మీరు తప్పిపోకూడదండి, మీ జీవితాలు బాగుండాలని దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము యోగ్యమైనట్టు కనబడవలనని కాదు, కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైన దానినే చేయవలనని ప్రార్థించుతున్నాం. అంతే కదా, తండ్రి మనస్తత్వం అంటారు దీన్ని. తండ్రి చూడ, నేను కూలి పని చేసుకుంటున్నా కానీ నువ్వు గొప్పడు అవ్వాలరా, కరెక్టర్ అవ్వాలరా, చదువుకోవాలరా అని చెప్పి వాడికి అవసరమైనటువంటి సామర్థ్యం వాడికి లేదు, తండ్రి కూడా లేదు. కానీ ఏం చేస్తాడు, ఎలాగైనా సరే ఆ కొడుకుకి కావాల్సిన అవసరతలన్నీ తీరుస్తూ మరి సహాయం చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటుంటాడు. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా? ఎలాగైనా సరే సహాయం చేసి కొడుకుని ముందుకు నడిపిస్తుంటుంటాడు, చదివిస్తుంటాడు, గొప్పని చేయాలని చూస్తుంటాడు. అదే పౌలు గారు చెప్తున్నారు, మేము ఏదో యోగ్యులమైనట్టు గొప్పవారమైనట్టు కనబడవాలని కాదు, కానీ మమ్మల్ని బట్టి కాకుండా మీరు యోగ్యులుగా ఉండాలి, మీరు పవిత్రంగా ఉండాలి, మీరు బాగుండాలి, మీరు పైకి వెళ్ళాలని చెప్పి నేను చెప్తున్నానని చెప్పి చెప్తున్నాడు ఆయన. ఇవన్నీ విషయాలు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. మేము సత్యమునకు విరోధంగా ఏమీ చేయనేరము, కానీ సత్యము నిమిత్తమే సమస్తము చేయుచున్నాం. గమనించాలి, సత్యానికి వ్యతిరేకంగా ఏం చేయం, సత్యము నిమిత్తమై సమస్తము చేస్తూ ఉన్నాం. సత్యం అనగా యేసయ్య. యేసయ్యకి వ్యతిరేకంగా మేమేమి చేయం, యేసయ్యకి వ్యతిరేకంగా మేమేం మాట్లాడం, యేసయ్య కొరకే మేము ఇదంతా చేసేది. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మరి ఈ రోజున ఈ మాటలు వింటున్న మీలో ఎంతమంది దేవుని కొరకు చేస్తున్నారు, ఎంతమంది దేవుని కొరకు జీవిస్తున్నారు, ఎంతమందికి దేవుని కొరకు సాక్షులుగా ఉన్నారు, ఎంతమంది దేవుడు చేసిన కార్యాలను వివరిస్తూ ఉన్నారు? రోజస్తమానం చూడండి, అన్ని సమస్యలు, నా భర్త సమస్య, నా జీవితం సమస్య, నా భూమి సమస్య, నా ఇంటి సమస్య, నా పెళ్లి సమస్య, నా ఆరోగ్యం సమస్య, ఇదే సమస్య 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 సమస్య. ఈ సమస్యలన్నీ ఎదుర్కొంటూ వాటి మీద విజయాన్ని కొరకు ప్రార్థిస్తూ విజయం పొందుకుంటున్నావు, మంచిదే. తర్వాత ఏంటి నీ జీవితం? అసలు దేంటి నీ ప్రైమరీ పర్పస్? అసలు ఉద్దేశం ఏంటి అంటే దేవుని స్తుతించాలి, ఆమేన్, దేవుని మహింపరచాలి, ఆమేన్, దేవునితో గడపాలి, ఆమేన్. ఏది ఎక్కడ? ఈ రోజుల్లో మన జీవితం అంతా కూడా ఉద్యోగానికో, మన జీవితం అంతా కూడా సమస్యలకో, హాస్పిటల్కో, అనారోగ్యానికి పరిమితం అయిపోయి జీవించేస్తా ఉన్నాం తప్ప ప్రభువును మహింపరచట్లేదు. ప్రభునామ మహిమార్థంగా జీవించడం చాలా తక్కువైపోయింది. వింటున్నారా? ప్రభునామ మహిమార్థంగా జీవించడం చాలా తక్కువైపోయింది. అసలు ప్రభు గురించి ఆలోచన చాలా తక్కువైపోయింది. మన సమస్యల గురించి ఆలోచన ఎక్కువ. స్తుతి చేస్తే ఎన్నాళ్ళైతే మనం అసలు స్తుతి చేస్తున్నాం? అసలు ఎర్లీ మార్నింగ్ 3:30 లైవ్లో ఉంటాం. ఎప్పుడు 4కి వస్తాం, 4:30కి వస్తాం. ఈ లోపల స్తుతి అయిపోద్ది, సింహాసనం అయిపోద్ది, యేసుప్రభు కుర్చీ చేసేస్తారు, యేసుప్రభు వచ్చి కూర్చుంటాడు. యేసుప్రభు స్తుతులు సింహాసనం రాసిండిపోయి కూర్చున్నాక అంత అయిపోయాక అప్పుడు హాయిగా వస్తారనమాట. ఆల్రెడీ దేవుడు అక్కడ ఉంటే, అంటే మనకంటే ముందు దేవుడు వస్తున్నాడంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా 3:30కే మేము లైవ్ స్టార్ట్ చేస్తాం, స్తుతించడం ప్రారంభిస్తాం. స్తుతి సింహాసనం వేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆసీనుడై ఉంటాడు. చంటి బిడ్డల స్తుతి మీద నేను ఆసీనుడైనానని చెప్తారు కదా, అలాగే మన స్తుతుల మీద ఆసీనుడైనటువంటి దేవుడిని అసలు మనం కుర్చీ వేస్తాకు వస్తున్నాం దేవుడికి. దేవుడికి నువ్వు కుర్చేయవు, కానీ దేవుడి దగ్గర నుంచి ఇది అది ఇది చెయ్యి అది చెయ్యి.
కదా. మొత్తం యావత్ క్రైస్తవ ప్రపంచంలో 90% మనం అంతా ఇలాగే జీవిస్తూ ఉన్నాం. దేవుడు చేయాలి, దేవుడు చేయాలి, దేవుడు చేస్తాడు, ఏది చేస్తాడు, ఏది చేయాలి, ఏది చేయాలి. 10 వచనం, 2 కొరింథీ 13:10. నేను మీ వద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభు నాకు అనుగ్రహించిన అధికారము చెప్పున కాఠిన్యము కనపరచకుండానట్లు దూరముగా ఉండగానే ఈ సంగతులు రాయిచున్నాను. గమనించాలి ప్రియులారా, పడద్రోయుటకు కాదు, కట్టుటకే. ఆమేన్. వింటున్నారా? పడద్రోయటం కాదు, కూలగొడతాం కాదు, నాశనం చేయటం కాదు, విడగొడతాం కాదు. కట్టాలా, కట్టాలా, కుటుంబాలు కట్టబడాలా, నిన్ను బట్టి కుటుంబాలు కట్టబడాలా, నిన్ను బట్టి కాపురాలు కట్టబడాలా. ఈరోజు విచ్ఛిన్నమైపోతున్నాయండి. చాలామంది చెప్పినటువంటి సంగతులను బట్టి చూస్తే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి ఈ రోజున. ఎవరి వల్ల అంట? మూడో వ్యక్తి వల్ల, మూడో వ్యక్తి ప్రమేయం వల్ల. ఒకవేళ మనిషిని వాడుకుని సైతాన్ని కూడా మూడో వ్యక్తిగా మీ మధ్యన పంపించవచ్చు, లేకపోతే వాడే ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఏదో విధంగా మానసిక ఒత్తిడి, కృంగుదల ఇవన్నీ కలగజేసేసేసి మనుషుల్ని మభ్యపెట్టేసేసి సమస్య నుంచి వారిని దూరంగా పారద్రోలేసేయట్లేదు. వాడు సమస్యలోకి రప్పించేస్తున్నాడు, దేవునికి దూరంగా పారదోలుతున్నాడు. దేవునికి దూరమైన వాడు సమస్యకు దగ్గర అవుతాడు, సమస్యకు దగ్గరైన వాడు దేవునికి దూరం అవుతాడు, సమస్యకు దగ్గరైన వాడు సైతానికి దగ్గర అవుతాడు. ఆమేన్. హల్లెలూయా. కానీ దేవుడు ఎంత నమ్మదగిన వాడు అంటే, నువ్వే సమస్యల్లో ఉన్నా సరే ప్రార్థన చేసేసేయి, నువ్వే సమస్యలు ఉన్నా సరే నాకు మొరపెట్టేసేసేయి, నేను వచ్చేస్తాను, నేను విడిపించేస్తాను, నేను గొప్ప చేసేస్తాను అంటున్నాడు దేవుడు. యేసయ్య, నువ్వే సమస్యలో ఉన్నా సరే నాకు చేసేసేయి, నీవు నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీకు జవాబిస్తాను, నేను విడిపిస్తాను. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? దేవుడు ఎంత గొప్పవాడు. హల్లెలూయా. 11వ వచనం, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులయ్యుండి, ఆదరణ కలిగి ఉండి, ఏక మనసు గలవారైండి, సమాధానముగా ఉండి. ప్రేమ సమాధానం కర్త అయిన దేవుడు మీకు తోడైండును. హల్లెలూయా. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే, చాలా మంచి విషయాలు చెప్తున్నాడు పౌలు గారు. ఫస్ట్ ఏంటంటే, సహోదరులారా, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా ప్రియమైన సహోదరి స్నేహితులారా, ఏం చేయాలంటే ఫస్ట్ సంతోషించండి. ఇది చాలా సింపుల్ ప్రియులారా, చాలా ఈజీ. నీ సమస్యల నుంచి బయటపడటానికి ఈజియెస్ట్ వే ఏదైనా ఉందంటే సంతోషించాలి. యెహోవాను బట్టి సంతోషించు, ఆయన నీ హృదయవాంఛలు తీర్చేస్తాడు, నీ అప్పు నుంచి విడిపించేస్తాడు, నీకున్న బంధకాల నుంచి విడిపించేస్తాడు. అబ్బాయి మాకు ఇది నచ్చదండి, ఈ కాన్సెప్ట్ వద్దు, ఈ ప్రాజెక్ట్ మాకొద్దు, ఏడ్చి దేవునుడి చెప్పండి, ఉపవాసం ఉండే ప్రాజెక్ట్ చెప్పండి, తలకిందులు తపస్సు చేసే ప్రాజెక్ట్ ఏమని చెప్పండి, అది కష్టం ఉంటుంది కాబట్టి అలాంటి దేవుడు ఆలకించి అద్భుతం చేసేస్తాడు. సింపుల్. దేవుడు ఏమంటలేదు తెలుసా? యెహోవాను బట్టి సంతోషించు, యేసుప్రభువుని బట్టి సంతోషించు. హల్లెలూయా. నేను సమస్యలో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, కానీ నా యేసయ్య గొప్పోడు. ఈ సమస్యకు ఆల్రెడీ వెల చెల్లించాడు నా యేసయ్య. ఖచ్చితంగా ఈ సమస్య నుంచి బయటపడతాక నాకు వే చేశాడు, ఒక మార్గం చేశాడు. ఖచ్చితంగా ఆ మార్గం ద్వారా నేను బయటపడుతున్నాను. ఆమేన్. ఒక అద్భుతమైన సాక్షిగా దేవుడు నన్ను నిలబెట్టేశాడు. ఆమేన్. ఇది లేదు. ఏమనుందండి? సహోదరులారా, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సంతోషించండి, హ్యాపీగా ఉండండి. హ్యాపీ 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 హ్యాపీ. సంతోషం 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 సంతోషం. హల్లెలూయా. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది, యేసు నన్ను రక్షించెను, నాటి నుంచి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. ఏం పొంగాలంట అండి? సంతోషం పొంగాలంట. అసలు సంతోషమే లేదు, పొంగటం ఎక్కడ వస్తుంది? వింటున్నారా? అసలు సంతోషమే లేదు, పొంగటం ఎక్కడ వస్తుంది? వెతికినా దొరకదు సంతోషం. నేను ఎవరిని విమర్శించట్లేదు ప్రియులారా, చాలామంది విచారంతో గడిపేస్తున్నారు. ఎంత మంచి జీవితమో అయినా విచారమే, అనుకున్నంత డబ్బు ఉంటుంది అయినా విచారమే, అనుకున్నంత ఆస్తి ఉంటుంది అయినా విచారమే, అనుకున్నంత ఆరోగ్యం ఉంటుంది అయినా విచారమే. ఎందుకంటే వారి జీవితం ఏదో చిన్నది ఏదో జరగనిది ఏదో ఉంటుంది, దాన్ని బట్టి విచారిస్తూ కూర్చుంటారు. ఈ మిగతాదంతా పక్కన పడేస్తారు. వింటున్నారా? మిగతాదంతా కూడా పక్కన పడేస్తారు, దాన్ని బట్టి చింతిస్తూ ఉంటుంటారు. ఏదో చిన్న సమస్యను బట్టి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకోండి,
మీకు ఎక్కడా లోపం లేదు. సడన్గా కాలుకి ఏదో చిన్నది గుచ్చుకుంది, నలక అంటే నలుసు అంతా. చూడండి, మనిషి అంతా అయిపోతాడు, అబ్బా అని చెప్పి మొత్తం తల నుంచి కాలు వరకు శరీరం అంతా కూడా బాధలోకి వెళ్ళిపోద్ది. అబ్బా, నొప్పి, బాధ, పెయిన్ అంటారు. అంటే ఇంత మనిషికి ఇంత సమస్య ఏం చేసింది? మొత్తం మనిషిని ప్రభావితం చేసింది. అలాగే ఈరోజు మీలో చాలామంది జీవితాల్లో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎన్నో కరోనా వైరస్లో వ్యాధుల నుంచి విడిపించాడు. ఎన్నో సమస్యల బంధకాల నుంచి బయటికి తీసుకొచ్చాడు. మంచి ఆరోగ్యం ఇచ్చాడు. నేను ఐశ్వర్యవంతులుగా చేశాడు. ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. ఇదంతా మర్చిపోయి చిన్న ముళ్ళు దిగిందని చెప్పి ఏడుస్తూ కూర్చుంటారు చాలామంది. చైల్డిష్ మెంటాలిటీ అనమాట అది. కాబట్టి ఏం చేయాలి? యెహోవాను బట్టి సంతోషించు. ఆమేన్. నాకు ఒక సాక్ష్యం భలే అనిపించింది. ఒక సహోదరి దేవుని సంధికి వచ్చింది, ప్రార్థనకు వచ్చింది, చక్కగా బలపడ్డాది. ఇంటికి వెళ్తున్న సమయంలో బస్సు దిగబోయి పడిపోయింది. చాలా గట్టిగా దెబ్బలు తగిలాయి, అన్నీ కొట్టుకుని పోయాయి, బ్లడ్ వచ్చి ఇలా కూడా అయినట్టు పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఏమంటారు, ఏమనుకుంటుంది, ఎవరేమంటారు? వెళ్ళావు కదా దేవుడి దగ్గరికి, ఏం చేశాడు? మీ దేవుడు కాపాడా అని బయట వాళ్ళు అంటుంటారు. ఈమె కూడా ఏమనిపిస్తుంది? అరే, దేవుని సంధికి వస్తే నాకు ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ సమస్య, ఎందుకు దేవుడు ఇలా చేశాడు అనిపిస్తుంది. కానీ ఆమె అనుకున్నటువంటి విషయం ఏంటంటే, మాట్లాడిన విషయం, థ్యాంక్ యూ జీసస్, నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో గడిపాను కాబట్టే ఈ చిన్న దెబ్బలతో బయటపడేలా చేస్తావు. ఆమేన్. ఒకవేళ నీ సన్నిధికి రాకపోయినట్లయితే ఈ యాక్సిడెంట్లో నేను పోయేదాన్ని. చాలా భయంకరమైన యాక్సిడెంటే, కానీ నాకు చిన్న చిన్న గాయాలతో బయటపడే కృప చూపించావు. ఆమేన్. హల్లెలూయా. దేవుని గణపరిచే విధానం అంటే ఇదనమాట. దేవుని మహింపరిచే విధానం అంటే ఇదనమాట. నువ్వే ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తున్నా, నువ్వు ఎటువంటి బంధకాలు గుండా వెళ్తున్నా, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే, హల్లెలూయా, వింటున్నారా? ఎటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నా సరే ఏం చేయాలంట? ఆ సిచ్యువేషన్ ఎటువంటిదైనా సరే తిప్పి తిప్పి దేవునికి మహిమార్థంగా నువ్వు చేయాలి. హల్లెలూయా. దేవుని మహిమార్థంగా ఉండేలాగా నువ్వు మాట్లాడాలి. అది నీకు ఎంత ప్రతికూలంగా ఉన్నా సరే దాంట్లో అనుకూలతను వెతుక్కుని దేవుని స్తుతించాలి. ఆమేన్. హల్లెలూయా. గమనించాలి, సిచ్యువేషన్కి నువ్వు లోబడకూడదు, సిచ్యువేషన్ నీకు లోబడాలి. ఆమేన్. సిచ్యువేషన్ నీకు లోబడాలి, పరిస్థితులు నీకు లోబడాలి, పరిస్థితులు నువ్వే లోబడి చేయాలి. కాబట్టి సంతోషించండి అంటున్నాడు. ఏమని? తుదకు సహోదరులారా, చివరికి తేలిన ఫలితార్థం ఏమనగా, నీకు వచ్చిన సమస్య శాశ్వతం కాదు, నీకు వచ్చిన రోగం శాశ్వతం కాదు, నీకు వచ్చిన ఆర్థిక పరిస్థితులు శాశ్వతం కాదు, నీకు వచ్చినటువంటి శోధన శాశ్వతం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో శాశ్వత కాలం లేడు. యేసు ప్రభువారు సిలువలో ఎంత ఎంత సమయం ఉన్నాడు? ఉదయం 9 నుంచి సాయంత్రం 3 వరకు మాత్రమే. 10, 11, 12, 1 గంట, 2, 3, 6 గంటలు మాత్రమే సిలువలో ఉన్నాడు యేసు ప్రభువారు. హల్లెలూయా. కానీ తండ్రి కుడి పార్శ్వం మీద ఆసీనుడై ఉన్నాడు శాశ్వతంగా. కొన్ని వేల సంవత్సరాలు బట్టి అక్కడే ఉన్నాడు. నీ జీవితంలో వచ్చే ప్రతి శ్రమకు ఎక్స్పైరీ డేట్ ఉంది, ప్రతి శోధనకి ఎక్స్పైరీ డేట్ ఉంది, ప్రతి నిరుత్సాహ పరిస్థితికి ఎక్స్పైరీ డేట్ ఉంది, ప్రతి వివాహంలో వస్తున్న ప్రతికూల పరిస్థితులకి ఎక్స్పైరీ డేట్ ఉంది. ఆమేన్. నువ్వు నమ్మినట్లయితే, నువ్వు విశ్వసించినట్లయితే, నువ్వు స్వీకరించినట్లయితే, ఎస్, ఇంతవరకు నా వివాహానికి ఉన్న ఆటంకాలన్నిటికీ ఎక్స్పైరీ డేట్ నా యేసే ప్రకటించేశాడు ఈరోజు. ఆమేన్. ఎక్స్పైరీ అయినటువంటి డేట్ని ఏం చేస్తాం? ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మెడిసిన్ ఏం చేస్తాం? తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తాం. నీ సమస్యను డస్ట్బిన్లో పడేసాయి, నీ పరిస్థితిని డస్ట్బిన్లో పడేసేసాయి. ఇంకా ఆలోచించవద్దు. డస్ట్బిన్లో పడేసిన మెడిసిన్ గురించి ఎవరన్నా, అయ్యో ఎంత పెట్టుకున్నాను, ఆ మెడిసిన్ రేట్ ఎంత, అయ్యో ఎందుకు అలాగైపోయింది, అది ఎందుకు అలాగైపోయింది అని ఎవరన్నా ఆలోచిస్తారా? నో. నువ్వు కూడా ఏం చేయాలంటే నీకున్న సమస్యని డస్ట్బిన్లో పడేసేయి. హల్లెలూయా. ఎక్స్పైరీ డేట్ ప్రకటించేసేసేయి. ఎక్స్పైర్డ్. నా వివాహ సమస్య ఎక్స్పైర్డ్, నా నిరుద్యోగ సమస్య ఎక్స్పైర్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నా ప్రతికూల పరిస్థితులు ఉన్నటువంటి నా గర్భం ధరించడానికి ఆటంకం ఉన్న సమస్య ఎక్స్పైర్డ్. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎక్స్పైరీ డేట్ని ప్రకటించు. నువ్వు ఎక్స్పైరీ డేట్ని ప్రకటించు. చూడు, సమస్య వైపు చూడు. ట్యాబ్లెట్ కొన్నట్టు ఏం చేస్తాం? తిప్పు చూస్తాం. తిప్పి చూస్తాం వెనకాల సీటు ముంద మెడిసిన్ పేరు ముందు వెనకాల చూస్తాం. ఓ, ఎక్స్పైరీ డేట్. నేను ఎక్కడో ఒక చోటుకి వెళ్ళాను, వాటర్ బాటిల్ ఇచ్చారు, తాగేసామంత అయిపోయింది. ఇంటికి వచ్చాక చూస్తే 4 months అయింది, ఎక్స్పైరీ డేట్ అయిపోయి. ఇంకేం చేస్తాం? ఎక్స్పైరీ డేట్ అయిపోయి దాటేసి 4 నెలలు అయిపోయింది అయినా కానీ. కాబట్టి నువ్వు ముందే చూస్తే డస్ట్బిన్లో పడేయచ్చు, నువ్వు స్వీకరించే అవసరం లేదు. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రోజున సమస్యను స్వీకరించేశారు, ఈ రోజున సమస్యను ఆహ్వానించేశారు, ఈ రోజున సమస్యను నెత్తి మీద వేసేసుకున్నారు. కారణం ఏంటి తెలుసా? దాని ఎక్స్పైరీ డేట్ నీకు తెలియలేదు కాబట్టి. దాని ఎక్స్పైరీ డేట్ చూస్తే ఎప్పుడు అయిపోయింది. ఆమేన్.
ఓ వండర్ఫుల్ వండర్ఫుల్, చాలా అద్భుతమైన విషయం. జీవితానికి ఉపయోగపడే చాలా అద్భుతమైన మెసేజ్ ఈరోజు, జాగ్రత్తగా వినాలి. నీ సమస్యకు ఆల్రెడీ ఎక్స్పైరీ డేట్ ఎప్పుడూ ప్రకటించాడు యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. వింటున్నారా? వింటున్నారా? గమనించాలి. హ్మ్? నేను బ్రెడ్ తెచ్చాను మొన్న, చూస్తే ఎక్స్పైరీ డేట్ ఈరోజు లాస్ట్, గబగబా ఎక్స్పైరీ డేట్ అయిపోతుందని చెప్పేసి కంప్లీట్ చేశారు మా పిల్లలు, నేను మొత్తం కలిపి. ఒకవేళ కంప్లీట్ అయిపోతే డస్ట్బిన్లోకే. వింటున్నారా? హల్లెలూయా. సో మెడిసిన్కి ఎక్స్పైరీ డేట్ ఉంది, వస్తువులకి ఎక్స్పైరీ డేట్ ఉంది, మనిషికి ఎక్స్పైరీ డేట్ ఉంది. మనిషికి కాదు, బాడీకి ఎక్స్పైరీ డేట్ ఉంది. ఆత్మకి ఎక్స్పైరీ డేట్ లేదు. ఆత్మకి ఎక్స్పైరీ డేట్ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాన్ని వెలిగించి మీ జీవితంలో ప్రతి సమస్యకి ఎక్స్పైరీ డేట్ ఎప్పుడూ ప్రకటించాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని పెట్టుకుని ఇంట్లో పెట్టుకుని బాధపడతారండి మీరు? ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి పసుపు కారాన్ని ఇంట్లో పెట్టుకుని వాడుకుంటారు ఎందుకు? ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి గోధుమ పిండి అట్టుకొచ్చి గోధుమ రొట్టెలు వేసుకుంటారు ఎందుకు? చపాతీలు తీసుకుంటారు ఎందుకు? ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ప్రతి దాన్ని ఇంట్లో పెట్టుకుని దాంతో బాధపడుతూ అయ్యో అనారోగ్యం పాలు తెచ్చుకుంటారు ఎందుకు? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. ఆమేన్. సంతోషించే సమస్యలు తీరిపోతాయి, సంతోషించే సమస్యలు తీరిపోతాయి. ఎక్కడండి? నవ్వు ఎంతకాలమైంది మీరు? నవ్వు ఎంతకాలమైంది? అసలు నవ్వేలేదు కదా. ఆ? ప్రార్థన 24 hours, కన్నీళ్ళు 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 కన్నీళ్ళు. ఒకటన్నా సమస్య తీరిందా? లేదు. 10 సంవత్సరాలు బట్టి ప్రార్థన చేస్తున్నారు, 10 సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నారు, ఒక సమస్య తీరింది లేదు. కన్నీళ్ళు 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 కార్చి 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 కన్నులు గుంటలు పడి ఇక్కడంతా బ్లాక్ అయిపోయి నిద్ర లేక, కళ్ళు కింద అంతా బ్లాక్ అయిపోతుంది నిద్ర లేకపోతే. సమస్యల వల్ల నిద్ర లేకపోతే అలాగవుతుంది, కానీ ప్రభు సన్నిధిలో నిద్ర లేకపోతే ఇలాగనే ఉంటుంది, బ్లాక్ ఏమవుతుంది. నేను కూడా ప్రభు సన్నిధిలో ఉంటాను, 3-4 గంటలే పడుకుంటాను నేను, కానీ నాకు బ్లాక్ అయిపోవటం ఇలాగైపోవటం అట్లా లేదు. ఎందుకంటే దేవుని నిమిత్తం తల్లినైనా తండ్రినైనా కోల్పోతే 200 ఇస్తారంట. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతూ, దేవుని కొరకు గడుపుతూ, దేవుని చిత్తానుసారంగా ఉంటే నీ యవ్వనం నూతనమవుతుందంట. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నీ లైఫ్ టైం పెరుగుతుందంట. యెహోషువ కాలేబులు చూడండి, వాళ్ళ జీవితం ఎలాగుందంటండి. కాలేబు ఏం చేస్తున్నాడంట? 80 సంవత్సరాల వయసులో కూడా 40 సంవత్సరాల వయసులాగా. ఆమేన్. చూడండి, కాలేబు గారికి 40 సంవత్సరాలు వచ్చినా ఇప్పుడు నాకులాగా మంచి బలంగా మంచిగా ఉన్నాడంట, యంగ్లాగా ఉన్నాడంట. ఎలాగా? స్తుతించే వ్యక్తి, దేవుని మీద ఆధారపడిన వ్యక్తి, దేవుని కొరకు పనిచేసేటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన జీవితంలో ముసల్తనం అనేటువంటిది మరి దూరం అయిపోయింది, మర్చిపోయింది అనమాట, రావట్లేదు దానికి. కాబట్టి ఈ రోజున యెహోవాను బట్టి సంతోషించాలంట. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులయ్యండి, సంపూర్ణులయ్యండి. అసంపూర్ణంగా ఉండొద్దు, అసంతృప్తిగా ఉండొద్దు. అసంతృప్తి అసంతృప్తి అసంతృప్తి, ప్రతి విషయంలో అసంతృప్తే. ఉద్యోగం వచ్చినా అసంతృప్తే, సరైన ఉద్యోగం లేదని, సరైన ప్లేస్ లేదని, సరైన జీతం లేదని. పిల్లలు పుట్టినా అసంతృప్తి, అయ్యో ఆడపిల్ల పుట్టింది మగ పిల్లలు లేదని. చూసారా? తిండిలో కూడా అసంతృప్తే, పనిలో కూడా అసంతృప్తే, ప్రయాణంలో కూడా అసంతృప్తే, ఏం చేసినా కూడా అసంతృప్తి. కానీ ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, ఎక్స్పైరీ డేట్ ప్రకటించమంటున్నాడు. ఆమేన్. ప్రతి సమస్యకి ఎక్స్పైరీ డేట్ ఇప్పుడు కాదు నువ్వు ప్రకటించడం, ఆల్రెడీ దేవుడు 2000 సంవత్సరాల క్రితమే నువ్వు అనుభవిస్తున్న ఆర్థిక సమస్యలకి, అనారోగ్య సమస్యలకి, మానసిక ఒత్తిళ్ళకి, కృంగుదలకి, ప్రతి దానికి 2000 సంవత్సరాల క్రితమే ఎక్స్పైరీ డేట్ ప్రకటింతే, ఆ ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి దాన్ని తెచ్చుకుని నువ్వు చూసుకుని ఇంకా బాధపడుతున్నావు. రాంగ్ అది. 2000 సంవత్సరాల క్రితం ఎక్స్పైరీ డేట్ అయింది, ఎవరన్నా వాడతాడా? 2000 సంవత్సరాల క్రితం నీ ఆర్థిక సమస్యలకు ఎక్స్పైరీ డేట్ ప్రకటించాడు యేసయ్య. 2000 సంవత్సరాల క్రితం నీ అనారోగ్య సమస్యకి ఎక్స్పైరీ డేట్ ప్రకటించాడు యేసయ్య. 2000 సంవత్సరాల క్రితం ఆయన పొందిన దెబ్బల ద్వారా నీకు స్వస్థత ఇచ్చేశాడు, ఆరోగ్యం ఇచ్చేశాడు, నీ అనారోగ్యానికి వెల చెల్లించేశాడు. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఇది సత్యం, నేను చెప్తున్నది సత్యం ప్రియులారా. కావాలని బైబిల్ అంతా తిరిగేసుకోండి మీరు. వాక్యానుసారంగా మాట్లాడుతున్నాను, వాక్యానుసారంగా మాట్లాడుతున్నాను, వాక్యాన్ని బట్టి మాట్లాడుతున్నాను, వాక్యంతో మాట్లాడుతున్నాను, వాక్యంలో నుంచి మాట్లాడుతున్నాను. ఆమేన్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎందుకంటే ప్రియులరా, వాక్యమే శాశ్వతమైనటువంటిది. ఆది యందు వాక్యం ఉండెను, అది ఎందు దేవుడు అన్నట్లేదు, ఆ వాక్యమే దేవుడు అయిండనంట. ఆమేన్. ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యకి వచ్చాడంట.
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఆది యందు వాక్యం ఉండెను. ఆమేన్. మనకు బైబిల్ ఆదికాండం 1:1తో ప్రారంభమైంది అనుకుంటాం, కానీ పుస్తకాల రూపంలో అలా కనిపిస్తుంది. కానీ యాక్చువల్గా యోహాను సువార్త 1:1తో ప్రారంభమవుతుంది బైబిల్. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను అని కాదు. అసలు దేవుడు ఉన్నాడు ఆదిలో. ఎవరున్నారు? ఆది యందు వాక్యం ఉండెను. ఆ వాక్యమే శరీరధారి కనుక శరీరాన్ని ధరించుకున్నాడు. ఆయన మాట్లాడుతూ మొదలుపెట్టాడు, ఆయన పలకటం మొదలుపెట్టాడు. ఆయన పలికితే కలిగింది, పలికితే కలిగింది. ఎవరు? దేవుడు. కాబట్టి ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుడైండెను. ఆయనే ఆదికాండం 1వ అధ్యాయంలో భూమి ఆకాశం సృజించాడు. ఆమేన్. వెలుగు కలగగా పలికాడు. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వింటున్నారా? ఇది సత్యం. సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది, బంధకాల నుంచి బయటపడేలా చేస్తుంది. ఇప్పుడు దీనికి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. నా దగ్గర ఒక మెడిసిన్ అనుకుందాం. వెంటనే ఏం చేస్తాం? దీన్ని మడిచి చుట్టి డస్ట్బిన్లో గిట్టరేస్తాం. తర్వాత పొద్దుటి లేసి మళ్ళీ వెతుక్కుంటానా దాన్ని? నేను అసలు ఆలోచిస్తానా? ఇంకా అయిపోయింది. అది డస్ట్బిన్లోకి వెళ్ళిందంటే ఇంకా దాని ముఖం మనం చూడం. డస్ట్బిన్లోకి వెళ్ళిన దాని ముఖం మనం చూడము. ఇంకా మనకి దానికి సంబంధం కట్. అది మన జోలికి రాదు. అది మనతో సంబంధం, మన ఇంటితో సంబంధం, మన జీవితంతో సంబంధం కోల్పోయి సమాధిలోకి వెళ్ళిపోతూ ఉంది. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇది సత్యం. ఈ సత్యం తెలియకే నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి బ్రదర్. ఏదో కేజీ బంగారం ఉంది, 6 కేజీ వెండి ఉంది, నెక్లెస్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పుకున్నట్టుగాను నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, సమస్య ఉంది, ఇబ్బంది ఉంది. ఉందంటే ఉంచుకో. ఎవరేం చేస్తారు? దేవుడు కూడా ఏం చేయలేడు. నువ్వు దాన్ని భద్రంగా దాచుకుని ఉంచుకుంటే దేవుడు ఏం చేస్తాడు? యాకోబు ఇంట్లో నుంచి, యాకోబు భార్య వాళ్ళ అమ్మగారి ఇంట్లోంచి, మరి రాహేల్ అమ్మగారు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఏం చేసిందంటే బొమ్మలు దొంగిలించుకొచ్చింది. ఉన్నాయమ్మంటే లేవు 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 వాటి మీద కూర్చుని దాచేసుకుంది. ఏం చేస్తాడు? అలాగే నువ్వు సమస్యను కూర్చోబెట్టేసి సమస్య మీద కూర్చుని నువ్వు సమస్యను దాచుకుంటే దేవుడు మాత్రం ఏం చేస్తాడు? ఏం చేయలేడు, ఏమీ చేయలేడు. ఎందుకంటే ఎక్స్పైరీ డేట్ అయిన సమస్య నువ్వు ఇంట్లో దాచుకుంటున్నావు. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎక్స్పైరీ డేట్, దేవుడు ఎక్స్పైరీ డేట్ ప్రకటించేశాడు. దేవుడు దాని చాప్టర్ క్లోజ్ చేశాడు. దేవుడు దాన్ని సమాధి చేశాడు. మరి నీ పరిస్థితి ఏంటి ఇప్పుడు అంటే? పౌలు గారు అంటాడు ఫిలిప్పీ 4లో, ఆనందించండి, మరలా చెప్తున్నాను, యెహోవాను బట్టి సంతోషించండి. సంతోషించండి, మరలా చెప్తున్నాను, ప్రభుని బట్టి సంతోషించండి. సంతోషించు, సంతోషించు. హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఓ హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఏం చేయాలంట? సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది, యేసు నన్ను రక్షించెను నాటి నుంచి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా. ఏం పొంగుతుందంట? సంతోషం పొంగుచున్నది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. సంతోషం పొంగుచున్నది. పొంగాల, నీలో సంతోషం పొంగాల. హల్లెలూయా. నీ ముఖం కళకళలాడుతుండాలి. ఎప్పుడు చూసినా కూడాను ఏదో సామెత ఉంటుంది, వాడేసిన సోడా బుడ్డి అంట. ఆ సోడా బుడ్డిని కడిగి వాడెత్తే ఎలాగ ఉంటుంది? అలాగా చాలామందిని చూస్తే వామ్మో ఎంత బాధ అనిపిస్తుందంటే అసలు మళ్ళీ చూడాలనిపించదు వాళ్ళ ముఖం కదా. ప్రపంచంలో సమస్యలైన ముఖంలో కనిపిస్తుంటాయి, సమస్యల కేంద్రంగా కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్నాం. మీలో చాలామంది జీవితాల్లో అద్భుతాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. చాలామంది జీవితంలో దేవుడు యేసు ప్రభువారు అద్భుత కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఆయన ఆల్రెడీ చేసేసాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు దాన్ని తెలియజేయాలని చెప్పి, ఆ అద్భుతాన్ని స్వతంత్రించుకోవాలని చెప్పి, సర్వసత్యం నడిపించాలని చెప్పి, ఎప్పుడు నీ పక్కనే ఉండి పరిశుద్ధాత్మ దేవుడు ఊహింప సఖ్యము కాని మూలుగులతో నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు పని ఏంటి తెలుసా? నిన్ను సర్వసత్యంలోకి నడిపించడం. ఏంటి సత్యం? యేసయ్య. యేసయ్య చేసిన ప్రతి దాన్ని నీకు తెలియజేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అవునా, నాకు తెలియదు ఆ విషయం. తెలిస్తే అలా చేసేదాన్ని కాదే, అదే విషయం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేస్తా ఉన్నాడు. హలో, నన్ను స్వస్థపరచాడు. ఏం స్వస్థపరచాలి? యేసయ్య ఎప్పుడు స్వస్థత ఇచ్చాడు నీకు తెలీదా? నీ రోగానికి ఎప్పుడు ఎక్స్పైరీ డేట్ ప్రకటించాడు నీకు తెలీదా?
ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సత్యంను తెలుసుకున్న రోజు నువ్వు స్వతంత్రురాలుగా ఉంటావు, స్వతంత్రుడిగా జీవిస్తావు. నీ జీవితంలో ఉన్న ప్రతి బంధకాలు, నీ కుటుంబంలో ఉన్న ప్రతి బంధకాల నుంచి బయటపడతావు. ప్రార్థన చేస్తే కాదు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈ సత్యం తెలియనంత కాదు నువ్వు ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని ప్రార్థన చేసినా, ఎంత మోకరించినా నీ జీవితంలో కార్యం జరగట్లేదు. కారణం ఏంటి తెలుసా? సత్యం తెలియట్లేదు. అసత్యం సైతానుగాడు నిన్ను అబద్ధాల చేత బంధకాల్లో పెట్టేస్తాడు. ఆమేన్. మనిషిని బంధించడానికి ఈజియెస్ట్ వే ఏంటంటే అబద్ధం. అంతే కదా? రెండు కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోవాలన్నా, రెండు కాపురాలు విచ్ఛిన్నం అయిపోవాలన్నా అబద్ధం. మూడో వ్యక్తి చెప్పిన అబద్ధాన్ని బట్టే సర్వనాశనం అయిపోతాయి జీవితాలు, పరిచర్యలు, సేవకులు, సంఘాలు అన్నీ కూడా. హల్లెలూయా. హ్యాపీ. సంతోషించండి, సంతోషించండి. సంపూర్ణులైండి, ఆదరణ కలిగిండడి. ఆదరణ కలిగి ఉండాలంట. ఏక మనసు కలగవారై ఉండాలంట. సమాధానంగా ఉండాలంట. ఆమేన్. అబ్బా, ఎన్ని చెప్తున్నాడండి ఆయన. ఫైనల్కి వచ్చేసాడు, చివరి మాటలు పలుకుతున్నాడు. కొరింథీ సంఘంతో ఇంకా మూత్ర ముగించేస్తున్నాడు. లాస్ట్ చివరి మాటలో చాలా సుదీర్ఘమైనటువంటి పత్రిక రాశాడు. 13 అధ్యాయాలు. మొదటి కొరింథీ, 2 కొరింథీ, ఇంకా చివరికి వచ్చేసి చివరిలో పలుకుతున్న మాటలు. ఇలా ఉండండి, ఆనందంగా ఉండండి. జీవితము యొక్క పరమార్థం ఏంటంటే సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూసేవారంట నూతన బలం పొందుకుంటారంట. ఏంటి ఇంత యాక్టివ్గా ఉన్నారు, ఏంటి ఇంత బలం ఏంటి అంటారు కదా చాలామంది. అంటారు కదా చాలామంది, ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత యాక్టివ్గా ఎలా ఉన్నావు అంటే, యెహోవా కొరకు ఎదురు చూస్తున్నాను నేను. ఎదురు చూస్తే నీరసం వస్తుంది కదా, వెయిట్ చేస్తే చిరాకు వస్తుంది కదా. నో 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 నో. ఈ లోకంలో నువ్వు ట్రైన్ కోసం, బస్సు కోసం చూసి చిరాకు వస్తుంది. వెయిట్ చేసి సహనం కోల్పోతావు. కానీ దేవుని కొరకు నువ్వు వెయిట్ చేస్తే, దేవుని కొరకు నువ్వు వెయిట్ చూస్తే, దేవుని కొరకు ఎదురు చూస్తే నూతన బలం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఎంత అద్భుతంగా ఉంది చూసారా? ఎంత అద్భుతమైన కార్యాలు చూసారా? థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ సత్యం తెలిసిన రోజున నీ జీవితంలో అద్భుతాలు నీ వెంట పడతాయి. అద్భుతాల కొరకు ఎదురు చూడొద్దు. నువ్వు సత్యం తెలితే చాలు, నువ్వు స్వతంత్రుడిగా జీవిస్తావు. ఆమేన్. ఒకటి రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడంటే ఎవరికి? అధికారికి. అధికారం నీకు లోబడిన వాడినే. అధికారం గురించి నాకు తెలుసు. నీకు తెలుసా? ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి, నీకు తెలుసా అధికారం గురించి? పవర్లో ఉన్నావని నీకు తెలుసా? నీకు పవర్ ఉందని నీకు తెలుసా? నీ మాటకి విలువ ఉందని తెలుసా? నీ మాటలో జీవమానాలు ఉన్నాయని తెలుసా? తెలియనివాడు సైతానుగాడు. ముసుగు, అబద్ధం, మోసం. సత్యం తెలిస్తే అరే నాకు ఇది తెలియదే, తెలిసింది కదా ఇప్పుడు. సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేసేసింది. ఇంకా ఆమేన్. సమస్యలతో మాట్లాడండి, ప్రతికూల పరిస్థితులతో మాట్లాడండి, అంధకారంతో మాట్లాడండి, బంధకాలతో మాట్లాడండి. ఆమేన్, ఆమేన్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. మాట్లాడండి. పలికితే కలుగుతుంది. హల్లెలూయా. పలికితే కలుగుతుంది. ఏసునామములో విడిచిపో అన్నాడంతే. గజగజలాడించిపోయాడంట సైతానుగాడు. గజగజలాడించిపోయాడంట. థ్యాంక్ యూ లార్డ్. నిన్ను చూసి గజగజలాడాలి సైతానుగాడు. నిన్ను చూసి వనకాలే. నువ్వు సైతాన్ని చూసి వణుకుపోవడం కాదు, నువ్వు చీకటిని చూసి భయపడటం కాదు. చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయి ఈ రోజున. పేరుకు క్రైస్తవులు, యేసు ప్రభు బిడ్డలమండి మేమంటారు. సైతానుగాడు చూడండి, సైతానుగాడు దేవుడు చెప్పిన మాట కంట గజగజలాడించిపోయాడంట. గజగజలాడించిపోయాడంట. దెయ్యం నీలో ఉండకూడదు. నువ్వు దేవుని బిడ్డగా ఉన్నప్పుడు నిన్ను చూసి దెయ్యం గజగజలాడుతా వణుకుపోవాలి, వణుకుతూ విడిచిపోవాలి, పారిపోవాలి. ఆమేన్. అటువంటి అభిషేకం చేత పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్న వారందరినీ నడిపించి బలపరచాలి. ఆమేన్. నింపాలి. ఈ సత్యం తెలుసుకోవాలి. హల్లెలూయా. సమాధానంగా ఉండండి. ప్రేమ సమాధానకర్త అయినటువంటి దేవుడు మీకు తోడే అన్నాడు. మన దేవుడు ఎటువంటి వాడంట? ప్రేమ సమాధానం. ఈ రెండు లేవు ఎక్కడ చూసినాను. అసలు ప్రేమ లేదు, భార్య భర్తలకు సమాధానం లేదు. ప్రేమ లేదు, సమాధానం లేదు. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. కారణం ఏంటి తెలుసా? మూడో వ్యక్తి ప్రమేయం. అంటే మూడో వ్యక్తిని కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. కనిపించే మనిషి ద్వారా రావచ్చు, లేదా సైతానుగాడు మానసికమైన ఒత్తిడి ద్వారా రావచ్చు. ఏదో విధంగా వచ్చి నేను విచ్ఛిన్నం చేసి నీ జీవితంలో ఆల్రెడీ అయిపోయిన సమస్యను మరలా తిరిగి బ్రతికేలా చేసి ఆ సమస్య చేత నిన్ను కాపురం చేస్తూ ఉంటుంటాడు. వింటున్నారా? ఆ సమస్య చేత నీ జీవితం నడిపిస్తూ ఉంటుంటాడు. హల్లెలూయా.
కాబట్టి ఈ రోజున సమస్యకు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. నీకున్న సమస్యకు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఏం చేయాలంటండి? పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరొకరు వందనాలు చేసుకోవాలి. పరిశుద్ధులు అందరూ మీకు వందనాలు చెప్తున్నారు. వందనాలు, వందనాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. కాబట్టి ఈ రోజున ఈ సత్యం తెలిసిన రోజున మీరు ఎలాగుంటారు? సత్యం తెలిసిపోయింది కదా, ఎలాగుంటారు? అసలు విషయం తెలిసిపోతే ఎలాగుంటారు? సంతోషంగా ఉండండి. చూడండి ఇక్కడ, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమ అంటే ఇక్కడ దేవుడు ప్రేమ కలిగినవాడు. ప్రేమ అంటే నీకు తండ్రి గుర్తు రావాలి. కృప అంటే యేసు ప్రభు గుర్తు రావాలి. ఫెలోషిప్, సహవాసం అంటే పరిశుద్ధాత్మ దేవుడు గుర్తుకు రావాలి. చూడండి, దేవుడు ఒక్కొక్క పాత్రను పోషిస్తూ వచ్చున్నాడు. తండ్రిగా ఒక పాత్రను పోషించాడు, కుమారుడిగా ఒక పాత్రను పోషించాడు, పరిశుద్ధాత్మగా ఒక పాత్ర పోషించాడు. తండ్రికి ఏంటంటే ప్రేమను కనపరిచాడు, ప్రేమను చూపిస్తున్నాడు. ప్రేమ, దేవుడు లోకాన్ని ప్రేమించాడు అంటే తండ్రి లోకాన్ని ఎంతో ప్రేమించాడు. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. ప్రేమించాడు అంటే ఏంటంటే ప్రేమనే ఇచ్చేశాడు. ప్రేమించాడు అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు లోకాన్ని ప్రేమించాడంట. ప్రేమించడం అంటే తన ప్రేమనే పంపేశాడు, తన ప్రేమనే ఇచ్చేశాడు. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. వింటున్నారా? ఏం చేశాడంట దేవుడు? ప్రేమించాడంట. ఎవరిని? లోకాన్ని. నన్నుగా అంటాడు కదా గురజాడ అప్పారావు గారు, ఏమంటాడు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనసులోయ్. అంటే మట్టిని ప్రేమించలేదు దేవుడు, మనుషుని ప్రేమించాడు. అనగా నిన్ను నన్ను ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడంట? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడు, అంటే ద్వితీయం కాదు, రెండో లేడు, ఏకైక కుమారుడు, ఒక్కడే కుమారుడు, ఆ కుమారుడినే పంపించేశాడు. ప్రేమించాడు అంటే ప్రేమనే పంపేశాడు, ప్రేమనే ఇచ్చేశాడు. ఎందుకోసం? నీ కోసం, నా కోసం, నువ్వు నేను ప్రేమ కలిగి ఉండాలని. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అందుకే ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి అంటున్నాడు. ప్రేమ కలిగి ఉండాలి, అనగా దేవుని కలిగి ఉండండి. కాబట్టి నీకు ప్రేమ అంటే తండ్రి గుర్తు రావాలి. కృప అంటే తండ్రి అయినటువంటి కుమారుడు. గమనించాలి, తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు యేసు ప్రభువుని ఈ లోకంలోకి పంపినప్పుడు కుమారుడు ఏం చేశాడు తెలుసా? మన జీవితాలన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి, యోగ్యత లేదు, మనకి దేవుని సమీపించడానికి యోగ్యత లేదు. కాబట్టి ఆయనే మన దగ్గరకు వచ్చేసేసి మనలో జీవించాడు. మనం ఆయనతో కలిసి ఉండేటువంటి యోగ్యత మనకు లేదు, ఆయనతో కలిసి భోంచేసే యోగ్యత లేదు. కానీ యేసుప్రభు వారికి దగ్గరైపోయారు శిష్యులంతా కూడాను. యేసుప్రభు వారితో కలిసిపోయారు, యేసుప్రభువును సమీపించారు. వాళ్ళు చేసిన పుణ్యకార్యాలను బట్టా కాదు, వాళ్ళు చేసిన గొప్ప పనులు బట్టా కాదు, వాళ్ళ జీవితాన్ని బట్టా కాదు, వాళ్ళ జీవితంలో జరిగిన అద్భుతాలను బట్టా కాదు. వారు ఎటువంటి వారైనా, ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేస్తున్నప్పుడు విడిచిపెట్టి పారిపోయిన శిష్యుల్ని వెతుక్కుంటూ పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువు మరలా వెళ్ళాడు. ఎందుకని? వారు గొప్పవారేనా? గమనించాలి. కృప, యోగ్యులు కాని వారిని యోగ్యులుగా చేసేటువంటిది కృప, అర్హత లేని వారికి అర్హతనిచ్చేటువంటిది కృప. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. వింటున్నారా? అర్హత లేని వారికి అర్హతనిచ్చేటువంటిది కృప, యోగ్యత లేని వారికి యోగ్యతనిచ్చేటువంటిది కృప. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఈ సత్యాన్ని మీరు గ్రహిస్తే సర్వసత్యంలోనికి మీరు నడిపించబడతారు. ఆమేన్. ఈ సత్యం మీరు గ్రహించినట్లయితే, ఈ విషయాలు మీరు ఒప్పుకున్నట్లయితే, ఈ విషయాలు మీ జీవితంలో మీరు అప్లై చేసుకున్నట్లయితే, మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, గొప్ప గొప్ప కార్యాలు మీరు చూడగలుగుతారు. ఆమేన్. చెప్దాం అందరూ ఆమేన్ చెప్పండి ప్రియరా. ఆమేన్. ఎస్, ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. నా యేసయ్య కృప కలిగిన వాడు, కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. హల్లెలూయా. గమనించారా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా?
గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు అన్ని వేళల మంచివాడు. నీ కొరకు మంచి మంచి ప్రణాళికలు సిద్ధం చేసేసాడు ఆయన. నీ కొరకు మంచి మంచి ప్రాజెక్టులన్నీ రెడీ చేసి పెట్టాడు. నువ్వు సైన్ చేస్తే ఆయన అమలు చేయబడతాయి. నువ్వు సైన్ చేస్తే అమలు చేయబడతాయి. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ అండి. హల్లెలూయా. దేవుడు అన్నీ రెడీ చేశాడు. నీ యొక్క ఏమంటారు, మనకి ఎల్ఐసీలు పాలసీలు ఉంటాయి కదా, మెచ్యూర్ అయిపోతుంది కదా, నువ్వు సంతకం చేస్తే ఆ మనీ నీకు వస్తుంది. అలాగే దేవుడు అన్ని సమస్తం సమకూర్చి చేసేసాడు. జస్ట్ నువ్వు అగ్రిమెంట్ చేసుకోవాలి. నువ్వు అగ్రి అని సైన్ చేయాలి, ఓకే అని సైన్ చేయాలి, అంతే. నీ సంతకంతో అన్నీ మెచ్యూరిటీ అయిపోతాయి అన్నమాట. ఆమేన్. హల్లెలూయా. ఇది సత్యం. నేను చెప్తున్నది సత్యం ప్రియులారా. నీ జీవితంలో ఏదైతే కావాలో అది ఆల్రెడీ ఎప్పుడూ చేశాడు దేవుడు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న సమస్యకు పరిష్కారం 2000 సంవత్సరాల క్రితమే దేవుడు చేశాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ఆర్థిక సమస్యలకు పరిష్కారం ఆయన ధనవంతుడయ్యిండు దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఆయన దారిద్ర్యం వల్ల నువ్వు ధనవంతుడు కావాలని. ఆమేన్. ఇంకా నువ్వు దరిద్రుడిగా ఉన్నావంటే దేవుడు దరిద్రుడిగా వచ్చింది దానికి ఉపయోగం ఏంటి చెప్పండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. గమనించాలి ప్రియులారా. అమ్మ అన్నం వండి పెట్టి చక్కగా టేబుల్ మీద పెడితే నువ్వు ఆకలితో అలమటిస్తూ ఉన్నావంటే అర్థం ఏంటి? తప్పేంటి? తప్పు ఎవరిది? నువ్వు ఇంకా ఆకలితో బాధపడుతూ ఉన్నావు, ఆకలితో అలమటిస్తూ ఉన్నావు. మరి ప్రాబ్లం ఎవరిదంటారు? దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా, దేవుడు చేసిన కార్యాలు అనుభవించకుండా ఈరోజు చాలామంది జీవితాలు ఎట్లానే ఉన్నాయి ప్రియులారా. గమనించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? జాగ్రత్తగా వింటున్నారా? చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా. నువ్వు అనుకుంటున్నావు నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన ఆలకించి దేవుడు అద్భుతం చేస్తాడు అనుకుంటున్నావు నువ్వు అనేటువంటి భ్రమలో జీవిస్తున్నావు. వాస్తవం చెప్పమంటారా? సరే, నువ్వేం అద్భుతం కావాలనుకుంటున్నావు? స్వస్థతో, ఆరోగ్యమో, లేకపోతే అప్పుల సమస్య నుంచి విడుదలో, లేకపోతే ఏది వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏ సమస్య అని నువ్వు నేను ఇప్పుడు ప్రార్థన చేస్తే, నేను ఇప్పుడు ఉపవాసం ఉంటే, నేను ఇప్పుడు దేవుని సందులో గడిపితే అప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడనే భ్రమలో నువ్వు ఉన్నావు. వాస్తవానికి అర్థం తెలుసుకుంటే, వాస్తవానికి అసలు విషయం తెలుసుకుంటే, సత్యం తెలుసుకుంటే, యేసు ప్రభువారు నీకు రాబోయే సమస్యకు ఆయన 1000 సంవత్సరాల క్రితమే, 2000 సంవత్సరాల క్రితమే, 2025 సంవత్సరాల క్రితమే నీ సమస్యకు పరిష్కారం నిమిత్తం ఆయన వచ్చాడు, ఆ పని చేశాడు, వెళ్ళాడు. ఇది సత్యం. ఇది తెలియనంత కాలం నువ్వు ఎంత మోకాళ్ళు వేసి తపస్సు చేసినా, ఎంత మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినా, ఎంత ఘోరంగా కన్నీళ్ళు కార్చినా, సత్యం తెలియకపోతే ఎవరేం చేస్తారండి? సత్యము కదా మనల్ని స్వతంత్రులుగా చేసేది. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యము తెలియనంత కాలం నీ జీవితంలో ఏ విధమైనటువంటి అద్భుతాన్ని నువ్వు చూడలేవు. ఆమేన్. హల్లెలూయా. సత్యము తెలియనంత కాలం నీ జీవితంలో ఏ విధమైన అద్భుతాన్ని నువ్వు చూడలేవు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆమేన్. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడైయుండునుగాక. అవి చివరిగా పౌలు గారు చెప్తున్న మాటలు. కాబట్టి పరిశుద్ధాత్మ సహవాసము, ఏ సహవాసం అండి? పరిశుద్ధాత్మ సహవాసం. కాబట్టి నీ సహవాసం ఎవరితో ఉండాలో? పరిశుద్ధాత్మతో. కాబట్టి ఏం చేయాలంట? పాల్ యాంగిచ్ గారు మాట చెప్తాడు 4th డైమెన్షన్ బుక్లో. పరిశుద్ధాత్మ దేవుడు రా, కలిసి మనం పని చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు రా, కలిసి మనం ప్రసంగిద్దాం. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎస్, వచ్చాడు కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నా పక్కన ఉన్నాడు, నా భుజం మీద చేసాడు, నా స్వరానికి స్వరమై ఉన్నాడు, నా మాటకు మాట అయి ఉన్నాడు, నా ఆలోచనకు ఆలోచన అయి ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభువారు చేసిన ప్రతి సత్యాన్ని ఈ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఆ సత్యంలో నడిపిస్తున్నాడు. కాబట్టి ఆ సర్వసత్యం వినడానికి మీరంతా వచ్చి ఉన్నారు. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సత్యాన్ని మీరు గ్రహిస్తున్నారు. ఆమేన్. ఆ సత్యాన్ని తెలియజేస్తున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. సత్యస్వరూపైన ఆత్మ అంటే ఆయన పేరు. ఆమేన్.
కాబట్టి ఏం చేయాలంట, ప్రతి దాంట్లోనూ ఇప్పుడు నువ్వు బైబిల్ చదువుతావు, నీకు అర్థం కావట్లేదు, ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడా రండి బైబిల్ చదువుదాం, పరిశుద్ధాత్మ దేవుడా ఇది నాకు అర్థమయ్యేలా చేస్తున్నందుకు వందనాలు అని చాలామంది అడిగే ప్రశ్న. బ్రదర్ మీరు ఏ ట్రైనింగ్ అవ్వలేదు కదా, ఎక్కడికి వెళ్ళలేదు కదా, మీరు ఎలా తెలిసింది? మన పెద్ద బోధకుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ? నువ్వు ఆహ్వానించినట్లయితే, నువ్వు అంగీకరించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్కన నీకు ప్రతి అక్షరాన్ని నేర్పిస్తాడు. ఆమేన్. ఎందుకంటే నాకు వచ్చిన ప్రత్యక్షతను బట్టి నేను నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నా వాక్యం నేను మళ్ళీ వింటుంటాను, అరే నిజమే కదా. ఒక్కోసారి కొన్ని సంవత్సరాల క్రితం చెప్పిన మెసేజ్లు వింటుంటాను నేను. వామ్మో దేవుడు ఎంత గొప్పడు అసలని. నన్ను నా శరీరాన్ని పక్కకి గిండేసి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయన మాట్లాడేశాడు. కాబట్టి ఆ మాటలన్నీ నాకు చాలా ఆదరణ కలిగిస్తుంటుంటాయి, వింతగా అనిపిస్తుంటుంటాయి. ఇప్పుడు ఆదికాండం 1:2-3 ఎన్నిసార్లు చదువుతాం మనం, ఎన్ని వేల సంవత్సరాలు బట్టి మనం మెసేజ్లు వింటూ ఉన్నాం. ఎంత ముందు చెప్పిన భక్తుల గురించి విన్నాం. ఎప్పుడు ఆదికాండం 1:2 అంధకారం ఉంది, చీకటి ఉంది, సమస్య ఉంది, ఇబ్బంది ఉంది, కానీ దేవుడు దాని గురించి మాట్లాడలేదు. సమస్యతో మాట్లాడలేదు, ఇబ్బందితో మాట్లాడలేదు, వెలుగు కలుగ్గాకన్నాడు. అసలు ఎంత అద్భుతమైన ప్రత్యక్షత ఇది. నాకు అసలు మైండ్ బ్లాక్ అయిందన్నమాట. అర్రే ఇంత అర్థం ఉందా 2-3 వచనాల్లోనూ. నిజంగా మనం ఎప్పుడు సమస్యతో మాట్లాడతాం, నో ఇక్కడి నుంచి మాట్లాడకూడదు. నా అప్పు తీర్చిదేవా అనకూడదు, ఇంకా నా సమస్య తీర్చేవా అనకూడదు. ఇంకా మరి ఏం చేయాలి? అలాగనుంటే దేవుడు ఏం చేస్తాడు? చీకటి పో అనాలి కదా దేవుడు, అంధకారమ పో అనాలి కదా దేవుడు, నిరాకారమ పో అనాలి కదా దేవుడు. అనలేదు. అక్కడ ఏది ఉందో దాంతో మాట్లాడతలేదు దేవుడు, ఏది లేదో దాంతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఏది కావాలో దాంతో మాట్లాడుతున్నాడు. ఈ సత్యం తెలిసింది నాకు. ఆమేన్. ఈ సత్యం తెలిసింది. అప్పటి నుంచి నా ఆలోచన మారింది, నా వాక్య విధానం మారింది, నేను చెప్పే విధానం మారింది. ఓహో హల్లెలూయా. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆమేన్. సత్యం నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది, బంధకాలు లేకుండా చేస్తుంది, బలవంతునిగా చేస్తుంది. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. వింటున్నారా? మరి నా జీవితంలో ఇలాగా చదువుతున్నప్పుడు ఎలా తెలుస్తుంది? ఎవరో చెప్పకుండా మనకి ఎలా తెలుస్తుంది? ఖచ్చితంగా చెప్పారు, ఎవరో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు కాబట్టి, అది ఆ యొక్క ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు కాబట్టి, ఆలోచన కర్త అయినటువంటి దేవుడు అది తెలియజేశాడు కాబట్టి తెలిసింది. అంతేగా నువ్వు ఎంత జ్ఞానం ఉపయోగించి ఎన్ని దానికి రెఫరెన్స్లు లేకపోతే అన్ని దగ్గర పెట్టుకున్నా కూడా నీకు అర్థం తెలియకపోవచ్చు. ఎందుకంటే అది ఎక్కడ రివీల్ చేయబడదు, పరిశుద్ధాత్మ దేవుడికి మాత్రమే తెలుస్తుంది. అది ఏ పుస్తకాల్లో లేనటువంటి జ్ఞానాన్ని తీస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నిజంగా చాలామంది సాయంకాలపు లైవ్లో చాలామంది బలపడుతున్నారు, అనేక మంది వస్తూ ఉన్నారు, నూతనమైన వారు వస్తున్నారు. ఆమేన్. కనెక్ట్ చేయండి మీ బంధువుల్ని, స్నేహితులందరినీ కూడా ఈ వాక్యం వినమని చెప్పండి ప్రియులారా. సత్యం మిమ్మల్ని స్వతంత్రం చేసేస్తుంది. మీరు ఎక్కడికో వెళ్ళి ప్రయాసపడవలసిన అవసరం లేదు. పలానా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తేనే అద్భుతం, పలానా దగ్గరికి వెళ్తేనే అద్భుతం కాదు. నీవు సత్యం తెలుసుకుంటే నువ్వు అద్భుతం పొందుకుంటావు. నీ జీవితం స్వతంత్రం అయిపోతుంది. నీ జీవితంలో జరగవలసిన కార్యాలు ఆటోమేటిక్గా వాటంతరవి జరిగిపోతాయి అన్నమాట. కేవలం నువ్వు సత్యం తెలుసుకోవాలి. నువ్వు బంధకాల నుంచి బయటపడాలి, యెహోవా కొరకు ఎదురు చూడాలి, నూతన బలం పొందేసుకుంటావు. ఆమేన్. నిరుత్సాహ పరిస్థితులు నీలో ఉండవు, డిసప్పాయింట్మెంట్లు ఉండవు, అంధకారం నిన్ను నిలబడి చేయదు, అమాయకత్వం నిన్ను నిలబడి చేయదు, ఒంటరితనం నిన్ను నిలబడి చేయడు, పేదరికం నిన్ను నిలబడి చేయదు. హల్లెలూయా. పేదరికం అంటే నాకే చెప్పండి ఎవరన్నాను. ఎందుకంటే కడు పేదరికను అనుభవించేశాను నేను, భయంకరమైనటువంటి పేదరికను అనుభవించేశాను, గడ్డు సమస్యలు కూడా వెళ్ళిపోయాను నేను. ఆమెకి ఏం తెలుసులేని మా పాటలు అంటారు చాలామంది. నేను ఈ మాట ఎవరితో అనలేదు. నేను ఎప్పుడు కూడా మీకేం తెలుసులేని మా బాధలు నేను ఎవరితో అనలేదు. కానీ ఈరోజు నాతో మాట చాలామంది అంటుంటారు, మీరు బాగానే చెప్తారులేండి, ప్రసంగాలు చెప్పేస్తారు, ఏమీ లేదా మా సమస్య గురించి మాట్లాడదు, ఈజీగా చెప్పేస్తారు. మీకేం తెలుసు ఎంత బాధపడుతున్నావు సమస్యతోటి, ఎన్ని సంవత్సరాలు బాధపడుతుందో తెలుసా, మాకు ఎంత పెయిన్ ఉందో తెలుసా? తెలుసు, అనుభవించాను కాబట్టే చెప్తున్నాను, అనుభవించొద్దని చెప్తున్నాను, సమస్యతో మాట్లాడమని చెప్తున్నాను, సమస్యను తీసుకోవద్దని చెప్తున్నాను, పరిష్కారాన్ని ప్రకటించమని చెప్తున్నాను. ఆమేన్. ఏది కావాలో అది ప్రకటించు, ఏది కావాలో అది మాత్రమే చూడు. నా అనుభవం నుంచి నేను బాధపడ్డట్టు మీరు బాధపడకూడదని, నేను అనుభవించినట్టుగా మీరు కూడా శ్రమలు అనుభవించకూడదని, నేను వెళ్ళినట్టుగా మీరు కూడా వెళ్ళకూడదని. నేను వెళ్ళాను ములుదిగాయి కాబట్టి మీకు ఏం చెప్తాను నేను, మీరు కూడా వెళ్ళండి ములిదించుకొని అంటామా? తెలివైనడైతే మంచివాడైతే అలా చెప్పడు. ఇలా కాదు మీరు వెళ్ళాల్సింది, ఈ వేళ వెళ్ళండి, మీరు మార్గం సురక్షితంగా వెళతారు. ఆమేన్. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. నేను మేలు కోరేటువంటి వ్యక్తిని. మేలు కోరి స్నేహితుడు గాయాలు చేస్తారంట. నేను చేసే గాయం మేలు కోరి చేసేటువంటిది అవుతుంది. మీ హృదయం నొచ్చుకోవచ్చు, మీ హృదయం గాయపరచబడచ్చు, మీ హృదయం బాధపడవచ్చు, కానీ ఇది మేలు కొరకు చేసేటువంటిది. ఆమేన్. డాక్టర్ గారు చేసే గాయం మేలు కొరకు చేస్తాడు. డాక్టర్ గారు చేసే ఆపరేషన్ మేలు కొరకు చేస్తాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్. వింటున్నారా? డాక్టర్ గారు చేసేటువంటిది మేలు కొరకు, మేలు కొరకు, మేలు కొరకు, మేలు కొరకు. మన యేసయ్య ఏది చేసినా మన మేలు కొరకు చేస్తాడు. మన యేసయ్య ఏది చేసినా మన మంచి కొరకు చేస్తాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా. మేలు చేయకుండా ఉండలేడండి. బాబా ఏమి దేవుడు అండి మన దేవుడు. మేలు చేయకుండా ఉండలేడంట ఆయన. మరి ఇటువంటి దేవుణ్ణి నువ్వు ఎలాగ మర్చిపోగలుగుతావు? ఎలా దూరం అయిపోతావు? చిన్న అద్భుతం జరగలేదని, నువ్వు అనుకున్న జరగలేదని, నీ జీవితంలో కార్యం జరగలేదని చెప్పి ఇంకా దేవుడి మీద కోపం వెళ్ళిపోతున్నావే. తప్పంతా దేవుడిలో లేదు, నీలో ఉంది. నువ్వు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఉంది. నువ్వు వెళ్ళిన మరి అది తెలుసు కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు అంతాను. అక్కడ నీకు అద్భుతం జరగలేదు కాబట్టి ఇంక ఇంతే అనుకుంటున్నావు. నువ్వు రాంగ్ ప్లేస్లో ఉండి డోంట్ ఎక్స్పెక్ట్ వాల్యుబుల్ థింగ్స్ ఫ్రమ్ చీప్ పీపుల్ అంట. బాగుంది కదా సామెత. డోంట్ ఎక్స్పెక్ట్ వాల్యుబుల్ థింగ్స్ ఫ్రమ్ చీప్ పీపుల్. ఇడ్లీ షాప్కి వెళ్ళి బంగారం అడిగి తెస్తాడా? అడగండి. ఇప్పుడు చాక్లెట్ షాప్కి వెళ్ళి బిస్కెట్ అంటే ఏంటి, బంగారం బిస్కెట్ అడిగి ఇస్తాడా? మామూలు బిస్కెట్ ఇస్తాడు, తిని బిస్కెట్ ఇస్తాడు. అంతేగాని గోల్డ్ బిస్కెట్ ఇస్తాడా? ఇవ్వడు. నువ్వు గోల్డ్ షాప్లోకి వెళ్ళి ఇడ్లీలు ఇవ్వండి అంటే ఇస్తాడా? ఈరోజు నాది చాలామంది ఎక్స్పెక్టేషన్ ఇలాగ ఉందన్నమాట. హల్లెలూయా. ఈరోజు చాలామంది ఎక్స్పెక్టేషన్ ఎలా ఉందంటే ఇలానే ఉన్నది, ఈ విధంగానే ఉన్నదన్నమాట. ఏది ఆశించాలో, ఏది పొందుకోవాలో, ఏది కావాలో వారికే తెలియట్లేదు. ఎక్కడ ఏది దొరుకుతుందో వారికి తెలియట్లేదు. కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ సత్యం మీరు గ్రహిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. హల్లెలూయా. దేవుడు నీ ద్వారా అద్భుతాలు చేయాలనుకున్నాడు, నిన్నే వాడుకోవాలనుకున్నాడు దేవుడు, నిన్నే పిలుస్తున్నాడు దేవుడు, నిన్నే నీ జీవితంలో అద్భుతాలు చేసి అనేక మందికి నిన్ను దీవెనకరంగా చేయాలనుకుంటున్నాడు. నీ జీవితం అస్తవ్యస్తంగా ఉందా? నీ జీవితం సరిగా లేదా? నీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయా? నీ భర్త నిన్ను పట్టించుకోవట్లేదా? వేరే ఆమెతో ఉంటున్నాడా? ఏదో చేస్తున్నాడా? ఏదో గందరగోళంగా ఉందా? అయితే దేవుడు నిన్నే పిలుస్తున్నాడు. నీ హృదయాన్ని దేవునికి ఇచ్చినట్లయితే, నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడినట్లయితే, నువ్వు నిజంగా దేవుడు నీ జీవితంలో ఆల్రెడీ మంచి ప్రణాళిక సిద్ధం చేశాడు నమ్మినట్లయితే, దాన్ని స్వతంత్రించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. నమ్మిన వారు స్వతంత్రించుకుందురుగాక. ఆమేన్. స్తోత్రం దేవా. సర్వోన్నతుడా, ఈరోజు చాలా అద్భుతమైనటువంటి రీతిగా మమ్మల్ని నడిపించావు, అద్భుతమైన వాక్యం ద్వారా బలపరిచావు. ఎవరైతే ఈ సత్యం తెలుసుకున్నారో వారందరి జీవితాల్లో స్వతంత్రంగా జీవించే కృప చూపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకునేనమ్మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.